హాయ్! వెల్కమ్ టు బ్రెయిన్ టు కోడ్. మనం లాస్ట్ టైమ్ వచ్చేసి అరేస్‌లో వాల్యూ డయాగ్రామ్స్ అండ్ క్వెషన్స్ సాల్వ్ చేసాం కదా! ఇప్పుడు దాని నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. విచ్ ఈస్ నథింగ్ బట్ 2 సమ్. సో, ఇప్పుడు చూడండి. ఇది మన క్వెషన్. ఈ క్వెషన్‌లో ఏమంటున్నారంటే మనకు, మన దగ్గర నమ్స్ అని చెప్పి ఒక ఇంటిజర్ లిస్ట్ ఉందంట. విచ్ ఈస్ నథింగ్ బట్ అరే. అండ్ ఒక ఇంటిజర్ వాల్యూ కూడా ఉంది. టార్గెట్ అని చెప్పి. వాళ్ళకు ఇండెక్సెస్ కావాలంట. ఐ అండ్ జేది. ఎప్పుడైతే ఐ అండ్ జే యాడ్ చేసి మన టార్గెటెడ్ వాల్యూ వచ్చినప్పుడు. సో, మీకు ఎగ్జాంపుల్ త్రూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేనిది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జాంపుల్. 3, 4, 5, 6 అని ఉంది గదా! ఇప్పుడు టార్గెట్ వాల్యూ మనది 7 అని ఉంది. సో, ఇక్కడ 3 అండ్ 4 యాడ్ చేస్తే 7 వస్తది కాబట్టి మనకి ఇండెక్సెస్‌లో చూడొచ్చు. 3 వచ్చేసి 0థ్ ఇండెక్స్‌లో ఉంది. సో, 0 అండ్ 4 వచ్చేసి 1థ్ ఇండెక్స్‌లో ఉంది. సో, 1 అని చెప్పి మనకు అవుట్‌పుట్ వచ్చింది. ఓకేనా? హోప్ మీకు క్వెషన్ అర్థమైందనుకుంటా. చాలా సింపుల్ క్వెషన్. సో, మీ ఓన్ ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి ఒకసారి పైథాన్ త్రూ చేయడానికి. అండ్ లెట్స్ గో టు అవర్ సొల్యూషన్. సో, ఇక్కడ నేను క్వెషన్ రాసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రఫ్‌గా. సో, మన దగ్గరొచ్చేసి ఇంటిజర్ నంబర్స్ ఉన్నాయి. ప్లస్ ఇంటిజర్ వాల్యూ ఉంది. టార్గెట్ అని చెప్పి మనకు ఏం రిటర్న్ కావాలంటే మనకు ఇండెక్సెస్ రిటర్న్ ఇవ్వాలి. ఐ అండ్ జే ఇండెక్స్. ఎప్పుడైతే ఆ ఇండెక్స్‌లో ఉన్న నంబర్స్ యాడ్ చేసినప్పుడు టార్గెట్ వాల్యూ వస్తుందో ఆ ఇండెక్సెస్ రిటర్న్ ఇవ్వాలి. సో, మన ఈ కేస్‌లో చూసుకుంటే మన టార్గెట్ వాల్యూ 9. మన ఎగ్జాంపుల్‌లో 2 అండ్ 7 వాల్యూస్ ఉన్నాయి. యాడ్ చేస్తే 9 వస్తుంది. సో, 2 వచ్చేసి మనకు ఇక్కడ ఇండెక్సెస్ రాస్తాను నేను. ఇది 0థ్, ఇది ఫస్ట్, 2, 3 రైట్. సో, మనకు 2 వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంది. అండ్ 7 వచ్చేసి సెకండ్ ఇండెక్స్‌లో ఉంది. అందుకని చెప్పి మనం ఈ 2 అవుట్‌పుట్‌లో ఇచ్చేసాం. సో, హోప్ మీకు క్వెషన్ అర్థమైంది కదా! చాలు. నౌ లెట్స్ గో టు ద సొల్యూషన్. ఇప్పుడు లెట్ మీ రైట్ ఇట్ మై వే. ముందు నేను లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్‌లో మనకు 11, 2, 7, 15. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఫస్ట్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. నేను ఇక్కడ రాస్తాను ముందు బ్రూట్ ఫోర్స్. ఓకేనా? ముందు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. మనం నార్మల్‌గా ఏం చేయొచ్చు సింపుల్‌గా 11ని దీంతో యాడ్ చేసి అది టార్గెట్ మనది 9 గదా! టార్గెట్ ముందు దీంతో యాడ్ చేసి అది టార్గెట్‌కి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ చేసి ఒకవేళ లేకుంటే మళ్ళీ దీన్ని ఐ మీన్ 0థ్ ఇండెక్స్‌ని, సెకండ్ ఇండెక్స్‌ని యాడ్ చేసి మళ్ళీ సేమ్ లేకుంటే మళ్ళీ 0థ్ ఇండెక్స్‌ని, థర్డ్ ఇండెక్స్ యాడ్ చేసి ఒకవేళ ఆ లిస్ట్ మొత్తం అయిపోయినప్పుడు మళ్ళీ మనము ఈ ఫస్ట్ ఇండెక్స్‌ని సెకండ్ డేస్‌తో యాడ్ చేసి ఆ టార్గెట్‌తో కంపేర్ చేయొచ్చు గదా! ఇలా చేసినప్పుడు మనకొచ్చేస్తుంది ఆన్సర్. విచ్ ఈస్ 9 గదా! టార్గెట్ గూడా 9. సో, మన సొల్యూషన్ డన్. ఒకవేళ ఇది సేమ్ అవ్వలేదు అనుకోండి ఇన్ సిట్యుయేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉండిందనుకోండి మనకు. 8 ఉంటే మనకు సొల్యూషనే రాదు. బట్ చెప్తున్నా 8 ఉందనుకోండి. మళ్ళీ తర్వాత వచ్చేసి 15కి జంప్ అవుతాం. ఇవి 2 యాడ్ చేసి చూస్తాం మనం. 2 + 15 అని యాడ్ చేసి ఇది 9కి ఈక్వల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఒకవేళ లేదంటే మళ్ళీ 8కి జంప్ అయ్యి తర్వాత 2 కంపారిజన్స్ చేసుకుంటూ వెళ్తామనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కంపారిజన్స్‌లో మనము పైథాన్‌లో ఎలా రాయొచ్చు అని చెప్పి చూద్దాం ప్రెజెంట్. సో, ముందొచ్చేసి మనం ఏంటి ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. అండ్ ఫర్ లూప్ ఎందుకంటే ఐటరేట్ చేయడం కోసం ఫర్ లూప్ యూజ్ చేయాలి. అండ్ ఈ కంపారిజన్‌కి మనం ఏంటి ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు గదా! సో, మనం యూజ్ చేయబోతుంది ఫర్ లూప్ అండ్ ఇఫ్ ఈ 2 బేసిస్‌లో మనం కోడ్ రాయబోతున్నాం. సో, ముందొచ్చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ నమ్స్. సో, లెంగ్త్ ఆఫ్ నమ్స్ అన్నప్పుడు ఇది ఏమవుతుంది మన లెంగ్త్ వచ్చేసి ఎంత నమ్స్‌ది 4. సో, ఇది 4లా మారిపోతుంది. సో, రేంజ్ ఆఫ్ 4 అన్నప్పుడు మీకు తెలుసు గదా! ఐ వచ్చేసి ఎలా వర్క్ అవుతుందో రేంజ్ ఆఫ్ 4 అన్నప్పుడు.
ముందు i వాల్యూ 0 ఉంటుంది. తర్వాత 1, తర్వాత 2 అండ్ తర్వాత 3 రైట్. i ముందు 0th ఇండెక్స్, తర్వాత ఫస్ట్ ఇండెక్స్, తర్వాత సెకండ్ ఇండెక్స్, తర్వాత థర్డ్ ఇండెక్స్‌కెళ్తుంది. రైట్. సో, ఇప్పుడొచ్చేసి మనము దీని లోపల ఇంకో ఫర్ లూప్ రాద్దాం. ఈ ఫర్ లూప్ వచ్చేసి యూజ్ చేద్దాం ఇక్కడ మనం. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ముందొచ్చేసి 11ని 2తో కంపేర్ చేసి, తర్వాత 11ని 8తో, దాని తర్వాత 15ని ఇట్లా కంపేర్ చేద్దాం అనుకున్నాం గదా! నేను ఇది మార్చేస్తాను. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతాం మనం 7 లాగా. సో, ఇలా కంపేర్ చేద్దాం అనుకున్నాం గదా! సో, ఇప్పుడు 11 అనేది i అన్నప్పుడు మనకి ఇవన్నీ కంపారిజన్స్ jలో ఉండాలి. సో, ఇప్పుడేంటి i ప్లస్ 1 అని రాస్తున్నాం. బికాజ్ మనకి ఐ అండ్ జే ఒకే పొజిషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. దాని ముందు పొజిషన్‌లో ఉండాలి యాక్చువల్‌గా జే. సో, లెంగ్త్ ఆఫ్ నమ్స్ రాసేసా. ఓకేనా. ఇదేమవుతుందంటే జే ఇప్పుడు ఐ మనది 0థ్ ఇండెక్స్‌లో ఉన్నప్పుడు జే మనది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ కవర్ చేస్తుంది. ఓకేనా. కవర్ చేసి ఇవి యాడ్ చేసి చెక్ చేస్తుంది. సేమ్ అలానే ఐ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్నప్పుడు జే వచ్చేసి సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్‌కెళ్తుంది. ఓకేనా. ఇలా వెళ్తే మనకేం జరుగుతుందో గూడా నేను చూపిస్తా మీకు. మీకు ఇప్పుడు అప్రోచ్ అర్థమై ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందని జెప్పి. ఇప్పుడు నేను ఇఫ్ ఫంక్షన్ రాసి తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా డీటెయిల్‌గా. సో, ఇక్కడ ఇఫ్, ఇఫ్ వచ్చేసి ఏం రాస్తున్నాం మనం, ఇక్కడ ఐ ఉంది గదా మనది. నమ్ నమ్స్ ఐ ప్లస్ నమ్స్ జే ఈక్వల్స్ టు టార్గెట్ రిటర్న్. ఏం రిటర్న్ ఇవ్వాలంటున్నాం మనము? జస్ట్ ఇండెక్సెస్ వాల్యూస్ గావాలి మనకు అంతే గాబట్టి ఐ, జే దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నార్మల్‌గా ఇది మన లిస్ట్ ముందు. ఇది మన లిస్ట్ గదా! దీంట్లో వాల్యూస్ ఏంటి? 11, 2, 7, 15 రైట్. ముందొచ్చేసి ఐ వచ్చేసి 0థ్ ఇండెక్స్‌లో ఉంటుంది. సో, ఇక్కడ ఐ వచ్చేసి 11 అన్నట్టు ముందు. తర్వాత మన వచ్చేసి ఈ సెకండ్ ఇండెక్స్‌లో ఉంటుంది గదా! ఐ మీన్ ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంటుంది గదా! సో, వచ్చేసి 2 అన్నట్టు. సో, ఈ 2 యాడ్ చేస్తుంది ముందు. యాడ్ చేసినాక మనకు ఇక్కడ రిజల్ట్ వస్తుంది గదా! దాన్ని మన టార్గెట్‌తో కంపేర్ చేస్తుంది. మన టార్గెట్ 9. సో, ఇది 2 యాడ్ చేస్తే ఏంటి 13. సో, మన టార్గెట్‌కి మ్యాచ్ అవ్వలేదు. సో, నెక్స్ట్ మూవ్ అవుతుంది మళ్ళీ 7కి మూవ్ అవుతుంది. సో, ఐ అండ్ యాడ్ అయితాయి మళ్ళీ. ఏమవుతుంది 18 విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు అవర్ టార్గెట్ గదా! మళ్ళీ తర్వాత మళ్ళీ మూవ్ అవుతుంది. ఏంటి దానికి 15కి మూవ్ అవుతుంది. సో, 11 + 15 ఎంత? 26 గదా! విచ్ ఈస్ అగైన్ నాట్ ఈక్వల్స్ టు అవర్ టార్గెట్. సో, దాని తర్వాత ఏమవుతుంది ఇక్కడ మొత్తం లిస్ట్ అయిపోయాక తర్వాత ఐ మూవ్ అవుతుంది. ఐ 2కి మూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడేంటి మన ఐ 2లో ఉన్నప్పుడు మనకు దాని నెక్స్ట్ ఇండెక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది గదా! సో, వచ్చేసి 7తో చెక్ చేస్తుంది. ఇప్పుడు 2 + 7 ఏంటి? 9 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 9. సో, ఇది ట్రూ కేస్‌లో పోతుంది. సో, ఇట్లా ట్రూ కేస్ అయినప్పుడు మనకి ఏం రిటర్న్ ఇయ్యాలని చెప్పాం? దాని ఇండెక్సెస్ రిటర్న్ ఇచ్చేసేయి అని చెప్పాం. సో, ఇక్కడ మనకు రిటర్న్ ఏమనొస్తుంది? ఐ ఐ వచ్చేసి ముందొచ్చేసి ఐ ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంది, వచ్చేసి సెకండ్ ఇండెక్స్‌లో ఉంది 2 దట్స్ ఇట్. సో, హోప్ మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందనుకుంటా బ్రూట్ ఫోర్స్‌ది. ఇప్పుడు నేను దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే మనం 2 టైమ్స్ ఫర్ లూప్ రన్ చేస్తున్నాం. లైక్ 2 ఐటరేషన్స్ చేస్తున్నామనమాట సేమ్ లిస్ట్‌లో. సో, మీకు ఇంతకు ముందే చెప్పా గదా! 2 ఐటరేషన్స్ చేస్తున్నప్పుడు విచ్ ఈస్ నథింగ్ బట్ O ఆఫ్ n స్క్వేర్ అనమాట. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు ఇక్కడ మనం ఏది సేవ్ అయితే చేయట్లేదు పర్టిక్యులర్‌గా. సో, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టాంట్ అనమాట. O ఆఫ్ కాన్స్టాంట్. దట్స్ ఇట్. హోప్ మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందనుకుంటా. అండ్ కోడ్ పార్ట్ ఇంప్లిమెంట్ చేసి నేను ఎండ్‌లో చూపిస్తాను. సో, ఇప్పుడు మనం వచ్చేసి హాష్ మ్యాప్ అప్రోచ్ చూద్దాం. విచ్ ఈస్ లైక్ మోస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ అని కూడా చెప్పొచ్చు మీరు. హాష్ మ్యాప్ అప్రోచ్‌లో
ఇక లాజిక్ చూడండి ముందు. నేను ముందు లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ మన లిస్ట్ ఉంది గదా! లెట్ మీ డ్రా మై లిస్ట్. లిస్ట్ ఏంటి 11, 2, 7 అండ్ 15. ఇది మన లిస్ట్ రైట్? సో, ఈ లిస్ట్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఈ లిస్ట్‌తో ఒక డిక్షనరీ క్రియేట్ చేద్దాం. డమ్మీ డిక్షనరీ. ముందు ఏముండవు ఈ డిక్షనరీలో ఓకేనా? నేను ఇక్కడ రాస్తా డిక్షనరీని. ఓకే. డిక్షనరీ క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఈ డిక్షనరీలో ఏం చేద్దామంటే ముందు మనము 11 వాల్యూ బయటికి తీసుకుందాం. 11 తీసుకొని ఈ 11ని ఈ టార్గెట్‌తో మైనస్ చేద్దాం. మన టార్గెట్‌తో మైనస్ చేద్దాం. విచ్ ఈస్ నథింగ్ బట్ 9 - 11. సో ఏంటి -4 గదా! ఇప్పుడు ఈ -4 అనే వాల్యూ డిక్షనరీలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం. ఇక లేదు మనకు డిక్షనరీలో. సో లేనప్పుడు ఈ 11 ఉంది గదా! ఈ 11ని తీసుకెళ్ళి డిక్షనరీలో వాడేద్దాం. సో 11ని కీ ప్లేస్‌లో వాడేసి అండ్ వాల్యూస్ ప్లేస్‌లో మనం ఇండెక్స్‌ని వాడేద్దాం. సో 11 వచ్చేసి ఏ ఇండెక్స్‌లో ఉంది? 0థ్ ఇండెక్స్‌లో ఉంది. సో 0 అని చెప్పి పెట్టేద్దాం. తర్వాత మళ్ళీ 2 బయటికి తీద్దాం. 2 బయటికి తీసి 9 - 2 అని చెప్పి చెక్ చేద్దాం. 7. సో 7 మనకు డిక్షనరీలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం. లేదు. లేదన్నప్పుడు 2ని తీసుకెళ్ళి మళ్ళీ డిక్షనరీలో వాడేసేయి అని చెప్పి చెప్తున్నాం. 2 అండ్ ఏ ఇండెక్స్‌లో ఉంది 1. నాకు తెలుసు మనకి అరేలో ఉంది 7. బట్ మనం డిక్షనరీతో కంపేర్ చేద్దాం ప్రెజెంట్. ఓకేనా? ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే 7ని బయటికి తీసుకుందాం. ఇప్పుడు 9 - 7 ఈక్వల్స్ 2. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు 2 డిక్షనరీలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం. ఉంది గదా! ఆల్రెడీ మనకు 2 డిక్షనరీలో. సో, ఉంది అన్నప్పుడు దాని ఇండెక్స్ వాల్యూ బయటికి తీ అండ్ 7 ఇండెక్స్ వాల్యూ బయటికి తీసి నాకు రిటర్న్ ఇచ్చేసేయి అని చెప్పి చెప్దాం. ముందొచ్చేసి దీని డిక్షనరీలో ఉన్న ఇండెక్స్ వాల్యూని బయటికి తీ అని చెప్తున్నాం. 1 తర్వాత అరేలో ఉన్న ఇండెక్స్ వాల్యూని బయటికి తీ. విచ్ ఈస్ 7 యొక్క ఇండెక్స్ వాల్యూ 2 అయిపోయింది. మన రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కోడ్‌లో ఎలా రాయొచ్చో నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఇక్కడ చూడండి. మనము ఒక డమ్మీ డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాం కదా! సో, దీనికి ఆహ్, ఇప్పటికైతే డమ్మీ అనే పేరిస్తున్నా. డిక్షనరీ ఒకటి క్రియేట్ చేసేసాం. పర్ఫెక్ట్. ఇప్పుడొచ్చేసి మనము ముందు ఫర్ లూప్ రన్ చేద్దాం దీనికి. ఓకేనా? బికాజ్ ఐటరేట్ చేయాలి కదా! మనం ఇండివిడ్యువల్ నంబర్ త్రూ. సో, ఫర్ i, n ఇన్ ఎన్యూమరేట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు ఎన్యూమరేట్ అనేది ఏంటి? ఎలా వర్క్ అవుతుందని చెప్పి. ఎన్యూమరేట్ నమ్స్. హ్మ్. ఓకే. ఇప్పుడు చూడండి ఎన్యూమరేట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మనకు ఆహ్, ఐ ఐ వచ్చేసి దాని ఇండెక్స్ తీసుకుంటుంది. అండ్ ఎన్‌కి వాల్యూ అసైన్ చేస్తుంది యాక్చువల్‌గా ఎన్యూమరేట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్‌లో ఏంటి మన దగ్గర ఉన్న నమ్స్ లిస్ట్ ఏంటి? 11, 2, 7, 15 గదా! మన నమ్స్ ఉన్న లిస్ట్. సో, ఈ లిస్ట్‌ని మనకు ముందు ఐ దీని యొక్క ఇండెక్స్ వాల్యూ తీసుకుంటుంది ఐ. విచ్ ఈస్ నథింగ్ బట్ 0 అండ్ ఇది n ఉందా? ఇది దీని రియల్ వాల్యూ తీసుకుంటుంది. ఇది n, ఇది i అనుకోండి. ఇక్కడ ఇండెక్స్ దీనిది ఏంటి 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3 ఇలా అన్నమాట. i వచ్చేసి ఇండెక్సెస్ తీసుకుంటుంది. n వచ్చేసి దాని యాక్చువల్ వాల్యూస్ తీసుకుంటుంది. ఓకేనా? సో, అలా ఈ న్యూమరేటర్ అనేది దానికి వర్క్ అవుతుందనమాట. ఎప్పుడైతే మనకు దాని ఇండెక్సెస్ అండ్ ఆల్సో వాల్యూస్ కావాలనుకుంటున్నామో అప్పుడు మనము ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో, గుడ్. ఆహ్, ఇప్పుడు మనకేంటి ఇండెక్సెస్ వచ్చాయి, వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం ఇక్కడ ప్రతి ఇండెక్స్ బయటికి తీసి దాన్ని డిక్షనరీలో దాన్ని మైనస్ చేసేసి టార్గెట్‌తో ఆ వాల్యూ డిక్షనరీలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం అనుకున్నాం కదా! సేమ్ అదే చేద్దాం మనం ఇక్కడ. ఇప్పుడొచ్చేసి టార్గెట్ మైనస్ ఐ, ఐ గాదు ఇక్కడ n. ఐ అనేది ఇండెక్స్ గదా! సో, n. ఇప్పుడు దీన్ని ఒక వాల్యూకి అసైన్ చేద్దాం డిఫరెన్స్ అనే వాల్యూకి అసైన్ చేస్తున్నా ఈ వాల్యూ. తర్వాత నేనేం చేస్తా అంటే ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి ఇఫ్ డిఫ్ డిఫ్ ఇన్ డమ్ విచ్ ఈస్ నథింగ్ బట్ డమ్మీ. మన డమ్మీలో డిఫ్ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఉంటే
రిటర్న్ ఏంటి రిటర్న్ కావాలి మనకు? పిలో ఉన్నప్పుడు డమ్ అండ్ విచ్ ఈస్ ఐ గదా! దాంట్లో ఉన్నప్పుడు ఎన్. హ్మ్. ఇప్పుడు కామా ఐ. ఇది చూడండి ఎప్పుడైతే మనకు వాల్యూ ఈ ప్లేస్‌లో ఇచ్చినప్పుడు మనము అది ఇండెక్స్‌ని రిటర్న్ ఇస్తుంది మనకు. సో, కీ వాల్యూస్ అన్నట్టు. ఇక్కడ కీ ఇచ్చాం మనము. సో, మన వాల్యూ రిటర్న్ అవుతుంది గదా! విచ్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్ మన వాల్యూ. సో, ఇదయిపోయింది. ఒకవేళ ఇఫ్ ఫంక్షన్ వాలిడేట్ కాదు, ఐ మీన్ ట్రూ కాదు అన్నప్పుడు మనకి ఎల్స్‌లో మూవ్ ఆన్ అయితుంది గదా! అప్పుడొచ్చేసి ఏం రాద్దామంటే ఇదంతా అయిపోయినప్పుడు మనము ఈ డిక్షనరీలోకి సేవ్ జేయాలనుకున్నాం గదా! ముందు ఇది అనుకున్నాం గదా! 11 ఇక్కడ చేసాం గదా! టార్గెట్ -11 -4 అయింది. -4 డిక్షనరీలో లేనప్పుడు ఈ 11 తీసుకెళ్ళి డిక్షనరీలో వాడేద్దాం అని జెప్పి అనుకున్నాం గదా! సేమ్ అదే చేద్దాం ఇప్పుడు గూడా. సో, ఎలా చేద్దామంటే డమ్ n ఈక్వల్స్ టు ఐ అంతే గదా! ఇప్పుడు n అన్నది డిక్షనరీలోకెళ్ళిపోయింది మనకు. అండ్ ఐ అన్నది ఇండెక్స్ మనది. ఆ ఇండెక్స్ గూడా వాల్యూ లాగా ఎళ్ళిపోయింది. దట్స్ ఇట్ అన్నమాట కోడ్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీ చూద్దాం. టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు ఇక్కడ మనం ఒక్కసారే రన్ చేస్తున్నాం ఫర్ లూప్ ఇక్కడొచ్చేసి కేస్‌లో. అండ్ మనం పెద్దగా ఏది యూజ్ చేయట్లేదు. అన్ని కాన్స్టెంట్ ఆపరేషన్సే యూజ్ చేస్తున్నాం. సో, జస్ట్ O ఆఫ్ n అన్నమాట. అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే మనం సేవ్ చేస్తున్నాం ఒక ప్లేస్‌లో. లైక్ ఇక్కడ డిఫర్ అని చెప్పి సేవ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి కాన్స్టెంట్ లేండి డిఫ్. బట్ డమ్మీలో ఒక డిక్షనరీ క్రియేట్ చేసేసి డమ్మీ డిక్షనరీ అన్నది దాంట్లో సేవ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ అన్నమాట. ఓ ఆఫ్ ఎన్. ఈ వేరియబుల్స్ ఉన్నాయి అన్నీ ఆ డిక్షనరీలోకెళ్తుంది కాబట్టి. సో, ఇది మన టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. హోప్ మీకు ఎక్స్‌ప్లనేషన్ అర్థమైందనుకుంటా. ఇప్పుడు మనం కోడ్‌కి మూవ్ ఆన్ అవుదాం. సో, ఇది మన కోడ్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ అప్రోచ్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూడండి. ముందొచ్చేసి మనం ఏం చేస్తున్నాం ఫర్ యూజ్ చేసి ఐ రేంజ్ అది రాసేసి ఎగ్జాక్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మళ్ళీ జేని గూడా ఐ నెక్స్ట్ వాల్యూ నుంచి ఎళ్ళు అని చెప్పి ఆ ఐని, జేని యాడ్ చేసి వెదర్ ఆ టార్గెట్ ఈక్వల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం. సో, లెట్ మీ రన్ థిస్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు 1, 2 అని చెప్పి వచ్చేసింది రెస్పాన్స్. విచ్ నథింగ్ బట్ ఇక్కడ మన టార్గెట్ వాల్యూ ఇది. మన నమ్స్ వాల్యూ ఇది. సో, 2 + 7 = 9 గదా! 2 వచ్చేసి మనకు ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంది. 7 వచ్చేసి మన సెకండ్ ఇండెక్స్‌లో ఉంది. సో, 1, 2 అని చెప్పి వచ్చేసింది. ఇది మన హాష్ మ్యాప్ మెథడ్ అన్నమాట. ఓకేనా? ఈ మెథడ్‌లో చూడండి ఏమవుతుందో. సో, ఇక్కడ చూసుకుంటే మనము ముందు ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాం. డమ్మీ డిక్షనరీ జెప్పా గదా! దానికి నేను ప్రీవియస్ మ్యాప్ అని జెప్పి నేమ్ ఇచ్చా. తర్వాత ఎన్యూమరేట్ యూజ్ జేస్తున్నాం. ఫర్ i, n ఇన్ ఎన్యూమరేట్ నమ్స్ యూజ్ జేసి ఇప్పుడు i వచ్చేసి ఎన్యూమరేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ i వచ్చేసి మన ఇండెక్స్ తీసుకుంటుంది. n వచ్చేసి మన వాల్యూస్ తీసుకుంటుంది గదా! సో, దానికోసమే నేను టార్గెట్ మైనస్ n చేశా. మన వాల్యూని మైనస్ జేశా. అప్పుడొచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది డిక్షనరీలో ఉందా లేదా అని జెప్పి చెక్ చేశా. చెక్ చేసి ఒకవేళ డిక్షనరీలో ఉంది అంటే నాకు ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూ యొక్క ఇండెక్స్ ఇవ్వు. అలానే ఈ వాల్యూ యొక్క ఇండెక్స్ ఇవ్వు. ఇప్పుడు ఏ వాల్యూకైతే మనం మైనస్ చేసామో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ ఇవ్వు అని చెప్పి రాసా. ఒకవేళ లేదు అన్నప్పుడు ఆ డిక్షనరీలో ఈ వాల్యూ తీసుకెళ్ళి కీ ప్లేస్‌లో పెట్టేసి ఇంకా వాల్యూ ప్లేస్‌లో డిక్షనరీలో ఐ మీన్ వాల్యూ ప్లేస్‌లో ఇండెక్స్ పెట్టు అని చెప్పి చెప్పా ఇక్కడ. సో, ఇది రన్ చేస్తాను నేను అండ్ ఇది మన అవుట్‌పుట్ సేమ్ 1, 2. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాస్తాను ఇప్పటికి. ఇక్కడ 2 రాసేసి ఇక్కడ 10 రాస్తాను. సో, ఇది చూడండి 0, 2లో మారిపోయింది. బికాజ్ మన 0థ్ ఇండెక్స్‌లో 2 ఉంది. అండ్ సెకండ్ ఇండెక్స్‌లో 7 ఉంది. అవి 2 యాడ్ చేస్తే మనకు 9 అవుతుంది కాబట్టి. హోప్ మీకు ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందనుకుంటా. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై. Thank you for watching. Don't forget to subscribe and share.